యాహ్! ఈరోజు సెషన్‌లో మనము ఒక డేట్ పిక్కర్ వస్తే గనక, ఆ డేట్ పిక్కర్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. సో, డేట్ పిక్కర్ అంటే ఏం లేదు. సో, ఇదిగో డేట్ పిక్కర్ ఒక ఫంక్షనాలిటీ చూసుకుంటే, ఒక డేట్‌ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, అండ్ డేట్‌కి తగ్గట్టుగా మనం ఆ టైమ్‌ని మనం ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం. ఏఎం ఆర్ పీఎం. మనకు నచ్చిన డేట్ అండ్ టైమ్ ఎట్లా మనం సెలెక్ట్ చేస్తాము అన్నదే ఈ యొక్క ఆబ్జెక్టివ్ అండి. దట్స్ ఇట్. ఈ సినారియో యొక్క ఆబ్జెక్టివ్. హౌ ఆర్ వి గోయింగ్ టు డీల్ విత్ ఇట్? దీనికోసం నేనేం జేస్తున్నాను అంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏపీఎం ఇన్స్‌పెక్టర్ సెషన్ అయితే నేను క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ నౌ ఒక ప్రోగ్రామ్‌ని నేను క్రియేట్ చేస్తున్నా. అండ్ దట్ ప్రోగ్రామ్ డేట్ పిక్కర్ 1 అని క్రియేట్ చేశాను. లెట్ మీ ఓపెన్ దిస్ కోడ్ బేస్ డేట్ పిక్కర్. ఇప్పుడు ఇందులో మనకి అన్నెసెసరీ కమాండ్స్‌నన్నిటిని డిలీట్ చేసేద్దాము. అండ్ ఇక్కడ డేట్ పిక్కర్‌ని క్లిక్ చేయాలి. సో, ఈ డేట్ పిక్కర్ అన్నదానికి ఖచ్చితంగా యాక్సెసిబిలిటీ ఐడీ ఉంటది కాబట్టి నేనిక్కడ ఏం చేస్తున్నాను అంటే, సో, ఫైండ్ ఎలిమెంట్ బై యాక్సెసిబిలిటీ ఐడీ. బై యాక్సెసిబిలిటీ ఐడీ. ఇదిగో ఫైండ్ ఎలిమెంట్ బై యాక్సెసిబిలిటీ ఐడీ. దాని యొక్క పేరేంటి? డేట్ పిక్కర్. సో, లెట్ మీ టైప్ ఇట్. డిఏటిపిఐసి. సో, మీరు రియల్ వరల్డ్‌లో ఇట్లా చేస్తారా అంటే, అప్లికేషన్ మీద మనకి ఫుల్ కంట్రోల్, మనకు మొత్తం ఐడియా వచ్చేసినప్పుడు ఇట్లాంటివి ఎలాగైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు నాకు ఈ అప్లికేషన్ మీద గూడా నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది. సో, అందుకని చెప్పేసనని ఐయామ్ జస్ట్ యూజింగ్ దిస్ పర్టిక్యులర్ వన్. ఓకే. అండ్ నౌ నెక్స్ట్ నీకు క్యాలెండర్ రావాలి అంటే ఇక్కడ మనం క్లిక్ చేయాలి. సో, దీని మీదకి చూసుకుంటే కనుక నేమ్, డేట్ అండ్ టైమ్ పిక్కర్ అని చెప్పేసనని దీనికుంది. దీనికొక నేమ్ ప్రాపర్టీ ఉన్నది. కాపీ దిస్ నేమ్ ప్రాపర్టీ, కమ్ బ్యాక్ హియర్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్. ఏదైతే నేమ్ ఉన్నదో దాంతో క్లిక్ చెయ్యి నువ్వు అని చెప్తుందనమాట. ఓకే. సో, ఈ నేమ్‌తో దీన్ని క్లిక్ చేసింది. సో, క్లిక్ అన్నది చేసిన తర్వాత ఈ క్యాలెండర్ పాప్ అయింది. సో, ఇప్పుడు ఈ క్యాలెండర్‌లో నేను ఒక డేట్‌ని పిక్ చేసుకోవాలి. సో, ఫర్ ద టైమ్ బీయింగ్ వాట్ ఐయామ్ చూసింగ్ హియర్ ఈస్ నేను ఒక డేట్‌నయితే నేను చూజ్ చేసుకుంటా. సో, 20థ్ వరకు రేంజ్ ఉన్నది కాబట్టి లెట్ అస్ సెలెక్ట్ 20థ్. ఈ 20థ్ సెలెక్ట్ చేస్తే ఇదిగో దీనికి కూడా ఒక నేమ్ ప్రాపర్టీ ఉన్నది. సో, కమ్ బ్యాక్ హియర్ అండ్ ఇక్కడ కూడా మళ్ళా సో, ఆల్రెడీ ఈ లైన్ ఉన్నది గదా! నేమ్‌తో దీన్ని కాపీ జేసి, దీంట్లో వాల్యూని నేను 20 పాస్ చేస్తున్నా. బై డాట్ నేమ్ 20 డాట్ క్లిక్. సో, ఎప్పుడైతే మీరు 20 డాట్ క్లిక్ అన్నారో, ఇట్ విల్ సెలెక్ట్ 20. అంతే కదా! 20నయితే సెలెక్ట్ చేస్తుంది. 20 సెలెక్ట్ అయిన తర్వాత కింద టైమ్ టెక్స్ట్ ఫీల్డ్‌లో కూడా నేను వాల్యూని ఎంటర్ జేయాలి. రైట్. ఆ టైమ్ టెక్స్ట్ ఫీల్డ్‌లో నేను వాల్యూని ఎంటర్ చేయడం కోసం ఇక్కడ క్లిక్ చేయాలి. సో, ఇన్స్‌పెక్టర్ సెషన్‌లో ఈ టైమ్ టెక్స్ట్ ఫీల్డ్‌ని క్లిక్ చేస్తే దీనికి టైమ్ అని ఒక నేమ్ ప్రాపర్టీ ఉన్నది. అగైన్ కమ్ బ్యాక్ హియర్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. సో, ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్ క్లిక్. ఫస్ట్ మీరు క్లిక్ అయితే చేయాలి గదా! క్లిక్ చేసిన తర్వాత వాల్యూ ఎంటర్ చేయాలి కాబట్టి క్లిక్ అన్నది చేసి, తర్వాత నేను సెండ్ కీస్ నా యొక్క రెగ్యులర్ సెండ్ కీస్ కమాండ్ యూజ్ చేసి 3 సార్లు 1 పాస్ చేశాను నేను. ఓకే. ఇక్కడ నేను క్లిక్ చేసి 1, 1, 1 అని 3 సార్లు పాస్ చేశాను. దట్స్ ఇట్ అండి. యాస్ సింపుల్ యాస్ ఇట్ ఈస్. అయిపోయింది మనది. సో, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే ఇంతవరకు ఎగ్జిక్యూట్ అవుతోందా లేదా చెక్ చేద్దాం. సో, రన్ యాస్ ఏ జావా అప్లికేషన్ అన్నది నా స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. లెట్ అస్ సీ రైట్ నౌ. డేట్ పిక్కర్‌లో ఇట్ షుడ్ హ్యాండిల్ దిస్ ఆపరేషన్. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడికి లోడ్ అయితే చేసింది. దెన్ డేట్ పిక్కర్‌ని క్లిక్ చేసింది. 20థ్‌ని సెలెక్ట్ చేయాలి బై యూజింగ్ ఎ నేమ్ ప్రాపర్టీ. 20థ్‌ని అయితే అది సెలెక్ట్ చేయలేదు. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే డేట్ 20థ్‌ని సెలెక్ట్ చేయలేదు. మిగతా యాక్టివిటీస్ అన్నీ చేసింది. సో, దీనికోసం ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంది అంటే ఆ డేట్ కరెక్ట్‌గా కనిపియట్లేదేమోనని ఇక్కడ డేట్ దగ్గర కొన్ని సెకండ్స్ వెయిట్ చెయ్యు అన్నాను నేను. ఓకే. కొన్ని సెకండ్స్ వెయిట్ చెయ్యు. మళ్ళా రీరన్ చేద్దాం ప్రోగ్రామ్‌ని. రీరన్ యాస్ ఎ జావా అప్లికేషన్. మళ్ళా ఇంకొకసారి రన్ చేస్తున్నాను నా ప్రోగ్రామ్‌ని. ఓకే. లెట్ ఇట్ ఎగ్జిక్యూట్ అండ్ లెట్ అస్ సీ. సో, అప్లికేషన్. సో, ఇప్పుడు డేట్ పిక్కర్ లోపలికెళ్ళి కొన్ని సెకండ్స్ వెయిట్ చేసి
then it should click on a 20th. Still 20th ని క్లిక్ చేయట్లేదు. సో దెర్ ఈస్ అన్ ఇష్యూ విత్ దట్ లొకేటర్. సో 20th అన్నది క్లిక్ అన్నది జరగట్లేదు, డాట్ క్లిక్ అని ఇచ్చినా సరే. సో లెట్ us ఐడెంటిఫై అ డిఫరెంట్ లొకేటర్ ఫర్ దాట్. ఈ 20th కి ఇప్పుడు నేను ఇది ఇచ్చాను, అవ్వలేదు. ఎక్స్పాత్ తీసుకుని లెట్స్ కమ్ బ్యాక్ హియర్ అండ్ చేంజ్ ఇట్ టు ఎక్స్పాత్. పుట్ దిస్ ఎక్స్పాత్, ఆ ఎక్స్పాత్ అక్కడ పెట్టాను. మళ్ళా లెట్ us రన్ ద ప్రోగ్రామ్ అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. సో ఒక లొకేటర్ పని చేయట్లేదు అంటే అక్కడ మీకు లొకేటర్ ఇష్యూ కాదండి, అక్కడ ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తుంది, క్లిక్ జరుగుతుంది, కానీ అది అక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు ఎందుకో. లేకపోతే లొకేటర్లో ఇష్యూ ఉందంటే కనుక మనకి స్క్రిప్ట్ నో సచ్ లొకేటర్, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చేయాలి కదా, అది రాట్లా. సో ఈవెన్ 20th అని కూడా ఇట్ వాజ్ అనేబుల్ టు పర్ఫార్మ్ ఏ క్లిక్ ఆపరేషన్. ఈవెన్ ఈ లొకేటర్ ఇచ్చినా సరే ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ ద క్లిక్ ఆపరేషన్. So let us see why 20 is not a handling. And before that, ఈ 14th ని చూద్దాం లేకపోతే. ఓకే, let us change to the next locator 14th. ఓకే, మాన్యువల్లీ మనకు ఆ డేట్ సెలెక్ట్ అవుతుందా, ఒక్కసారి డేట్ పికర్ ఇది సెలెక్ట్ చేస్తే 14th. 13th ఉన్నది 14th జస్ట్ క్యాజువల్ క్లిక్ అయితే అవుతుంది. ఇట్స్ క్లిక్ ఈజ్ హ్యాపెనింగ్ 14th. ఓకే, సో కొన్ని సెకండ్స్ వెయిట్ చేసి లెట్ మీ ట్రై టు రన్ ద స్క్రిప్ట్ అగైన్. సో ఇక్కడ క్లిక్ అవ్వకపోవడానికి రీజన్ అయితే ఏమీ లేదు. సో నా ప్రోగ్రామ్ క్లిక్ జరుగుతుంది, అక్కడ యూఐలో ఆ యాక్టివిటీ అన్నది మనకి కనిపించట్లేదు. ఓకే, లేకుంటే ఇష్యూ వచ్చి మన స్క్రిప్ట్ ఫెయిల్ అయిపోవాలి, లొకేటర్ లేదని. లొకేటర్ ఉంది, ఐడెంటిఫై చేస్తుంది, కానీ దాని మీద క్లిక్ ఎందుకో పడట్లేదు. సో దట్స్ ద రీజన్ అది మనకి కనిపించట్లేదు క్లిక్ అన్నది. ఓకే, ఈవెన్ స్టిల్ దీనికి కూడా ఇది వర్కౌట్ అవ్వలేదు, రైట్? ఇఫ్ యూ అబ్జర్వ్, దీనికి కూడా ఇది వర్కౌట్ అవ్వలేదు. లెట్ us see once what exactly the issue might be. సో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎలా హ్యాండిల్ చేస్తాం రియల్ వరల్డ్ లో? సో ఇప్పుడు మనకి కనిపించేది ఇంతవరకు క్లిక్ అవ్వట్లేదు కదా. సో దీనికోసము HTML కోడ్లో దాని లోపలికి డిగ్ చేసుకుంటా వెళ్దాం. ఇదిగో చూడండి, HTML కోడ్లో లోనికి వచ్చాను నేను. ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటా ఉంటే డే 14కే కదా నేను చూసేది. డే 14కి ఇప్పుడు ఇక్కడ ఉన్న లొకేటర్ మీరు మొత్తం బాక్స్ అంతా హైలైట్ అవుతుంది. ఏ లొకేటర్కి హైలైట్ అవుతుందండి? ఈ ఎక్స్పాత్కి హైలైట్ అవుతుంది, ఈ నేమ్కి హైలైట్ అవుతుంది. కాపీ దిస్ ఎక్స్పాత్, కమ్ బ్యాక్, అప్డేట్ ద ఎక్స్పాత్. మనం రాంగ్ లొకేటర్ ఇస్తున్నాం. సో లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ క్లికింగ్ ఆర్ నాట్. మీరు కరెక్ట్గా 14ని క్లిక్ చేయమంటున్నారు, 14 పైన ఇంకొక ఆబ్జెక్ట్ ఉన్నది, దాన్ని లొకేటర్ ఇస్తే కానీ క్లిక్ అవ్వదేమో అని డౌట్ వచ్చి ఐ జస్ట్ చేంజ్డ్ దట్ లొకేటర్. లెట్ us see right now. సో కొన్ని సెకండ్స్ వెయిట్ చేసింది అండ్ దెన్ ఇట్ షుడ్ క్లిక్ ఆన్ దట్ 14th ఇప్పుడు సెలెక్ట్ అయింది. సో ఇష్యూ ఏంది అంటే మనం ఇచ్చిన లొకేటర్లో ఇష్యూ. లొకేటర్ దాని పై ట్యాగ్ యొక్క లొకేటర్ ఇస్తే కనుక దట్ ఇట్ ఈస్ వర్కింగ్. పర్ఫెక్ట్ అండి, డన్ ద డీల్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.